కథ. గొర్రెల కాపరిని రక్షించబోయి ఇరుక్కున్న బీర్బల్. ఒకరోజు అక్బర్ చక్రవర్తి మంత్రి బీర్బల్ పచ్చిక బయల్లో నడుస్తున్నారు. అక్కడ ఒక గొర్రెల కాపరిని చక్రవర్తి చెందిన గొర్రెలను మేపుతున్నాడు. అక్బరు ఆ గొర్రెలు సన్నగా ఉండడం గమనించాడు. ఏమోయ్, నువ్వు గొర్రెలను సరిగా మేపడం లేదు, ఇలాగైతే నీకు శిక్ష తప్పదు అని గొర్రెల కాపరితో కోపంగా అన్నాడు అక్బరు. కాపరి భయంతో వణికిపోయాడు. తనను రక్షించమన్నట్లుగా దీనంగా బీర్బల్ వైపు చూశాడు. బీర్బల్ కల్పించుకొని, ప్రభు, మనుషులైనా పశువులైనా ఎంత తిన్నా సన్నగానే ఉంటాయి, అది వారి వారి శరీరతత్వంపై ఆధారపడి ఉంటుంది అన్నాడు. అక్బర్ కోపంతో రెట్టింపైంది. నా మాటను ఖండించడం నీకు అలవాటైపోయింది. మనుషులకు గొర్రెలకు పోలికేంటి? సరే, ఒక గొర్రెను మనతో తీసుకెళ్ళి కడుపు నిండా గడ్డి పెడదాం, అప్పుడు చూద్దాం గొర్రె లావెక్కిందో లేదో అన్నాడు. గొర్రెల కాపరిని రక్షించబోయి బీర్బల్ తనను ఇరుక్కున్నాడు. ఆ ఆపదలోంచి బయటపడే మార్గం గుర్తించక ఆలోచిస్తూ ఒక గొర్రెను తీసుకొని చక్రవర్తిని అనుసరించాడు. అక్బరు ఆ గొర్రెను ఒక సేవకుడికి అప్పగించి దానికి బాగా గడ్డి తినిపించమని చెప్పాడు. సేవకుడు పగలంతా గొర్రెను కనిపెట్టుకొని ఉండి మామూలుగా అది తినేదానికంటే రెట్టింపు గడ్డిని తినిపించసాగాడు. రాత్రిపూట దాన్ని ఒక కొట్టంలో వదిలేసి వెళ్ళిపోయేవాడు. బీర్బల్ బాగా ఆలోచించి ఆ గొర్రె ఉండే కొట్టంలో రాత్రిపూట ఉండేలా ఒక కషాయిని నిర్మించాడు. అతను చేయాల్సిన పని గొర్రెకు కనపడేలా కత్తిని నూరుతూ ఉండడమే. కషాయి కత్తిని చూసి గొర్రె చాలా భయపడింది. దానికి రాత్రిపూట కంటి మీద కునుకు లేకుండా పోయింది. దీంతో తిన్న తిండి వంటబట్టక మరింతగా బక్కచిక్కిపోయింది. కొన్ని రోజుల తర్వాత అక్బర్ వచ్చి గొర్రెను చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు బీర్బల్ ఆయనతో ఉన్నాడు. నువ్వు చెప్పింది నిజమే బీర్బల్, కానీ నేనెందుకో నీ మాటతో పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను. అంత తిండి తిన్న గొర్రె లావెక్కపోవడం ఏమిటి అని అడిగాడు. ఏమీ లేదు ప్రభు, మనుషులైనా జంతువులైనా లావెక్కకపోవడానికి కారణం భయం అంటూ తను కషాయిని నియమించిన విషయాన్ని వివరించాడు అక్బరు.